బాగున్నారా? సో ఈ రోజు మనము మేతికా పరోటా చేసుకుంటున్నాం. లాస్ట్ టైం మనము ఆలు పరాటా చేసుకున్నాం కదా, దాంట్లో మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని ఆ పొటాటోస్ బాయిల్ చేసుకోవాలి కదా. ఇది చాలా ఈజీ ప్రాసెస్, మనకి దీనికి బాయిలింగ్ ఏం ప్రాసెస్ ఉండదు, చాలా ఈజీ. ఇంకా జల్దీ అయిపోయి మేతికా పరోటా స్టార్ట్ చేద్దాం. ఇది డైరెక్ట్ పిండిలోనే అన్ని ఐటమ్స్ వేసేసుకోవడమే. చూసారా కదా మా పాప ఎలా రెడీ చేసి పెట్టుకుందో, అన్ని చాలా ఆర్గనైజ్ చేస్తుందండి మంచిగా నీట్ గా. ఇంకా ఫస్ట్ స్టెప్ ఎప్పుడులాగా ఆప్రాన్ వేసుకుందాం. ఎందుకు అది వేసుకోవాలి? దీని మన డ్రెస్ పాడవకుండా ఇది. సో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఎంటర్టైన్మెంట్ 27 అండి. మా పాప లాస్ట్ టైము మీకు తెలుసు కదండి, ఆలు పరాటా చేసింది స్పెషల్. సో 1 వీక్ అవుతుంది కదా, మీకు చెప్పాను కదా వీక్లీ వన్స్ మా పాపతోటి ఒక వెరైటీ చేయిస్తా అని. సో ఇప్పుడు వచ్చేసి మేతికా పరోటా చేస్తుందంట. సో దానికి సంబంధించి అన్నీ రెడీ చేసి పెట్టుకుంది అనమాట మా పాప. సో తనకి ఇంట్రెస్ట్ అని చెప్పాను కదండి కుకింగ్ అనేది. సో తను నేర్చుకోవడం కూడా మంచి విషయమే, ఎందుకంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు. సో ఇప్పుడు మాకు డిన్నర్కి కూడా మంచిగా మా పాప స్పైసీగా హాట్గా వేడివేడిగా రెడీ చేస్తుంది. ప్లస్ మాకు కూడా కొంచెం డిఫరెంట్ స్పెషల్స్ తిన్నట్లు ఉంటుందని చెప్పి చేయమని చెప్పాను. సో ఇప్పుడు వచ్చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. సో ఇప్పుడు మనం ఏం లేదు, ఇంకా అన్నీ కలిపేసుకొని కొంచెం ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవడమే. మేము ఫ్రిడ్జ్ వాటర్తో అయితే మళ్ళీ కోల్డ్ చేస్తుంది మా పిల్లలకి అని చెప్పి మా హస్బెండ్ ఏం చేశాడంటే రొటీన్ ఓల్డ్ ఫ్యాషన్ లాగా మళ్ళీ కుండ తీసుకొచ్చాడు. ఎంత కూల్ ఉన్నాయండి అసలు వాటర్, అబ్బా చాలా కూల్ ఉన్నాయండి అసలు. అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. మనం ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నా కూడా మనకి ఈ కూలింగ్ అనేది న్యాచురల్, అది వచ్చేసి ఆర్టిఫిషియల్. యాక్చువల్గా నేనైతే కూలింగ్ వాటర్ ప్రిఫర్ చేయనండి. మా పిల్లలు ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ బాగా తాగుతుంది, మెయిన్గా మా జాను. దానికి చెప్తే వినదు, ఇమ్యూనిటీ తక్కువ, ఈజీగా ఆమెకి కోల్డ్ అండ్ కాఫ్ వచ్చేస్తాయన్నమాట. అందుకోసం అని చెప్పి ఇప్పుడు కొంచెం సమ్మర్ ఉందని చెప్పి మా హస్బెండ్ నిన్ననే అది కుండ తీసుకొచ్చి 1 డే మొత్తం ఉగాది రోజు తీసుకొచ్చాము. అయితే ఈ కుండలో వాటర్ పోసి మనం పెడతాం కదా, అది డ్రాప్లు అన్నీ పడుతున్నాయండి. ఎంత మనం చూసి తెచ్చినా లీకేజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఇదైతే మంచిగా ఉంది, కాకపోతే వాటర్ మాత్రం బాగా డ్రాప్స్ చూసారా ఎన్ని వాటర్ వచ్చేసాయో. కానీ నిన్న నేను దీంట్లో కొన్ని వాటర్ ఫిల్ చేసి పెట్టిన. అట్లా ఉంటుందండి, కుండ పెట్టుకుంటే ఇట్లా డ్రాప్స్ పడుతూ ఉంటాయి, ఇది ఒక చిరాకు. కానీ చల్లగా బాగున్నాయండి. సో అది ఇప్పుడు 6:30 అయితే టైం అవుతుంది. మా జాను వచ్చేసి ఇంకా డిన్నర్కి మేతికా పరోటా రెడీ చేయబోతుంది. ఫస్ట్ మనము పిండి వేసుకుందాం. ఇది చపాతీ పిండి. ఎన్ని వేస్తున్నావు అమ్మా? మనం ఇది 2.5 గ్లాసెస్ వేస్తున్నాం. దగ్గర పెట్టేసుకో జాను, కింద పడకుండా. సో ఎందుకంటే 2 గ్లాసెస్ అట్లా వేసేసి చూసుకో పిండి. నాకు తెలిసి 2.5 ఈజీగా పడుతుంది జాను, ఎందుకంటే పరాటా అనేది కొంచెం మందం చేయాలి కదా. సో అందుకోసం పిండి కొంచెం ఎక్కువే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొంచెమే సో యాడ్ చేయి, ఎందుకంటే సరిపోదు నానా, వేయాలి ఇంకొంచెం. పిండి మందం మనం ఒత్తుకునేటప్పుడు మందం ఒత్తుకోవాలి కదా, చాలు అండి. లాస్ట్ టైం మనం ఏమైతే పెట్టామో అన్నీ, కాకపోతే ఇప్పుడు ఎక్స్ట్రా ఏం యాడ్ అయ్యాయంటే ఇది వచ్చేసి కొత్తిమీర, ఇది పచ్చిమిర్చిని కచ్చవచ్చ దంచి పెట్టుకున్నాం, ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, ఇది వచ్చేసి ఇది గరం మసాలా, ఇది కారము, ఇది జీలకర్ర పౌడర్ అనమాట, వచ్చేసి ఇది మెంతాకు. సో మనకి ఇది వచ్చేసి కస్తూరి మేతి. కస్తూరి మేటి. ఇది హోమ్ మేడ్ పేస్ట్, ఇంట్లోనే చేసాం. ఇది మిర్చి పేస్ట్ అన్ని హోమ్ మేడే. నూనె కూడా తీసుకో, నూనె దగ్గర పెట్టుకో. ఆయిల్ కూడా వేసి చేస్తే సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం కస్తూరి మేతి ఇటు ఫేస్ పెట్టి చెప్తూ చెయ్యాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఎక్కువ తీసుకోవద్దు, అది మళ్ళీ ఏం చేస్తున్నావు దాన్ని జస్ట్ అట్లా అనేసి ఏం లేదు, దాన్ని జస్ట్ అట్లా బ్రష్ చేసేస్తే కొంచెం మెత్తగా అయిపోద్ది అనమాట, అంతే. నెక్స్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మేతి. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మేతి వేసుకున్నాం. ఇది నేను ఆల్రెడీ వాష్ చేసి చాప్ చేసి పెట్టుకున్నా. ఓకే, వెరీ గుడ్. మేతి కూర చాలా మంచిది హెల్త్కి. యాక్చువల్గా పిల్లలకి డైలీ 2 డేస్కి ఒకసారి ఆకుకూరలు ఇలా కర్రీస్ టైప్లో కానివ్వండి, లేకపోతే
గ్రీన్ వెజిటేబుల్స్ చాలా ఇష్టం, మీకు ఇష్టమా లేదా కమెంట్ చేసి పెట్టండి. ఇప్పుడు మనం కొత్తిమీర, ఇది కూడా నేను వాష్ చేసి చాప్ చేసి పెట్టుకున్నాను. మంచిగా ఆర్గనైజ్ చేసి అన్ని రెడీ చేసి పెట్టుకుంది మధ్యాహ్నం. ఇదేమో ఇది కూడా ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీది, ఇది కూడా వేసేసుకుందాం. ఓకే, ఇది కూడా హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. లాస్ట్ టైం ఇది వేయలేదు మనం. అవును, లాస్ట్ టైం ఇది. సో ఇప్పుడు వేస్తాం కాబట్టి ఇది సూపర్ గా స్పైసీగా బాగుంటది కదా. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం టేస్టీగా బాగుంటది. సాల్ట్ కూడా తీసుకున్నాం. సో సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు లాస్ట్ లో కొంచెం. సో ధనియాల పొడి. ఓకే, ధనియాల పొడి స్మెల్ భలే వస్తుంది జాను. జీరా పౌడర్. ఓకే, ఇంకా మనం ఇక్కడ పచ్చిమిర్చి, ఎండుమిర్చి. సో అన్నీ యాడ్ చేస్తావా? ఎస్, మేము కొంచెం స్పైసీగా తింటాము, సో అందుకోసం అని చెప్పి ఇది ఎక్కువ ఒక 2.5 స్పూన్స్ ఏవోనే వేసాను. సో అలా అన్నీ యాడ్ అయిపోయాయి. సో ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ అయితే మొత్తం దాన్ని మిక్స్ చేసేసాను నీట్గా. పిండి బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని వాటర్తో డో తయారు చేసుకుందాం. సో చూసేసుకో, వాటరు అటు సైడ్ పెట్టే. వాటర్ వేసాక లాస్ట్లో కలిపినప్పుడు ఆయిల్ కూడా వేసాను, ఎందుకంటే ఆయిల్ వేస్తే మంచిగా సాఫ్ట్గా వస్తాయి. నేను వేస్తా, వాటర్ కలుపు. సరిపోతాయి నాన్న, ఇది పీల్ చేస్తాయి. మంచిగా కలిపి. ఆయిల్ ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది మెత్తగా. సో ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకున్నాం. కొంచెం ఆల్రెడీ ఆయిల్ వేసాను, కొంచెం అయినా కూడా లాస్ట్ మ్యారినేట్ చేద్దాం. బాగా కలిపాను మంచిగా సాఫ్ట్గా. అవును, టైం తీసుకుంది కదా బాగా కలపడానికి, చాలా టైం తీసుకుంది. వీడియో లాంగ్ అయిపోతుందని క్లిప్స్ లాగా తీసాము. చూసారు కదా మసాలా ఎంత బాగా అంటుందో, కలర్ఫుల్ ఉంది కదా ఆకు. అది ఇది చాలా హెల్తీ. ఇవి ఇప్పుడు కాలిస్తే అందులో మనం అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మనము స్మెల్ సూపర్ వస్తుంది. దీంతో పాటు కర్డ్ తో తింటే చాలా బాగుంటది. లాస్ట్ టైం కూడా ఆలు పరాటా అలానే తిన్నాం. మనం లాస్ట్ లో కాల్చి తినేదాకా కూడా చూపిద్దాం. సూపర్, చూసారు ఎంత యమ్మీగా ఉందో. ఇప్పుడు తినాలని ఉంది కానీ స్టాప్. సరేనా, హాఫ్ అన్ అవర్. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. సో మన పిండి అనేది చాలా సాఫ్ట్ అయ్యి, ఇంకా మనకి మేతి ఉంది కదా, దీన్ని వాటర్ రెడ్యూస్ చేసి ఇంకా సాఫ్ట్ అవుతుంది పిండి. సో గైస్ చూసారు కదా ఎంత సాఫ్ట్ అయిపోయిందో మన పిండి. సో ఇక్కడ మనం ఇప్పుడు బాల్స్ చేసేసుకుని వీటిని వచ్చేసుకొని కాల్చేసుకొని తినేద్దాం. జల్దీ చేసేయమ్మా, ఆకలేస్తుంది మాకు. చేస్తామమ్మా, చేస్తాం. నిజంగా జాను ఆకలేస్తుంది. అబ్బా, నువ్వు ఎప్పుడు చేస్తావు మీ పరోటాస్, మేము ఎప్పుడు తింటామండి. ఎలా పెట్టుకున్నాము ఇక్కడ కిందని. నీకు తెలివితే ఇట్లా ఎక్కువ జాను, నీకు తెలివి ఎక్కువ కాబట్టే కదా ఇన్ని చేస్తున్నావు. చూడండి ఎట్లా పెట్టుకుందా డబ్బాని. అంటే ఇలా పెట్టేసరికి ఇట్లా చేయ అందట్లేదు. సరిపోతుందండి ఆ సైజు. కొంచెం పెద్దగా తీసుకుంటారా? సరిపోతుందండి. చాలా అండి, చాలా. సరే ఫస్టేగా చూద్దాం, సరిపోతే ఈసారి కొంచెం ఎక్కువ తీసుకో. పల్చగా ఎంత బాగా ప్రెష్ చేసిందో. వాళ్ళు చేసావు జాను పల్చగా, చాలా సాఫ్ట్ ఉంది ఇది. అవునా, ఈజీగా అయిపోతుంది. చూడు ఇంట్లో అనగానే వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్ ఉంది. హీట్ అయింది, మంచిగా రావాలి. వచ్చింది కదా ఆల్రెడీ. ఇంకా ఫస్ట్ అది కాలేక తిప్పేసి నువ్వు ఆయిల్ వేయి, ఓకేనా? ఇప్పుడే వేయకూడదు. దీని మీద ఫస్ట్ ఆయిల్ వేసి చెప్పాలి. ఫస్ట్ కాలేక తిప్పుతావా, అటు సైడ్ పూసాక ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్. సరే పూయి, వేయి, కొంచెం ఎక్కువ వేయి. చాలా వేసి స్ప్రెడ్ చేయి దాంతో మంచిగా ఇట్లా. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. చూసాకే ఇంట్లో ఇంగ్రీడియంట్స్ వేయరు, మసాలాస్ పేస్ట్స్ అని చాలా ఉంటాయి కదా, అవన్నీ ఇంట్లో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వాళ్ళు ఇన్ని వేయరు, చప్పగా ఉంటాయి అంట తగ్గించు. అందుకని ఇంట్లో చేసుకోవడమే బెస్ట్. ఈసారి కొంచెం పిండి ఎక్కువ తీసుకొని మందం చేసి చూద్దాం, కొంచెం పొంగుతాయి. ఎంత
మంచిగా ఒత్తుకొని ఎంత మంచిగా మసాలా వేసుకుంటేనే మన టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. రోటీ మేతి రోటీ అయితే రెడీ అయిపోయింది. మా చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. కలర్ఫుల్గా కాలుస్తుంది మా పాప. ఇందులో చాలా మసాలా కానీ ఇంత పిండి ఉంది కాబట్టి నేను కూడా హెల్ప్ చేయాలి మా జానికి తప్పదు. నేను ఒత్తిస్తా, మమ్మీ కాల్ చేస్తుంది. సో మనం నెక్స్ట్ పరోటా అని చెప్పినా చూస్తున్నారు కదా, ఆల్రెడీ 2 పరోటాస్ అయిపోయాయి. మనం ఫాస్ట్గా హెల్ప్ తీసుకొని చేసేస్తే జల్దీ అయిపోతాయి. పొంగుతున్నాయి కానీ మంచిగా. ఆయిల్ నువ్వు ఎప్పుడు వేయాలి, అందుకే పొంగట్లేదు. ఇప్పుడు మంచిగా చూడు పొంగుతున్నాయి. సో మా పాప అక్కడ చేస్తుంది, నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. లాస్ట్ టైం లాగే మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ చేయడానికి. ఇద్దరం చేయాలి, లేకపోతే ఫాస్ట్గా అవ్వవు. ఆల్రెడీ 7:30 అయిపోయింది. 8 కల్లా అయిపోతే మంచిగా ఉంటుంది. ఇంకా చాలా మందికి ఎగ్జామ్స్ అవ్వలేదు. ఫస్ట్ మా పాపకే అయినట్లుంది ఎగ్జామ్స్. అందరికి ఇంకా 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి 10th అనుకుంటా ఫస్ట్ కంప్లీట్ అయ్యింది. సిబిఎస్ఈ వాళ్ళకి అయిపోయాయి, ఈమెకు అంతే. యాక్చువల్గా మా బర్త్డే కూడా 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎండాకాలంలో ఇంత చేస్తున్నాం కష్టపడి. సో మా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని కొట్టండి. సో మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరకు వస్తాయి. సో చూస్తున్నారు కదా, మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది, నేను కూడా చేస్తున్నాను. చెప్పండి కదా, కడుపు నొప్పి వస్తుంది పచ్చి తింటే. లాస్ట్ పరాటా అండి. లాస్ట్ పరాటా అయితే చేసేసాం. చాలా జల్దీగా అనిపించింది నాకైతే అనిపించింది. చపాతీస్ యమ్మీ యమ్మీ ఉన్నాయి, కాలిపోతున్నాయి, తినేయాలని ఉంది కదా, మసిలిపోతున్నాయి. ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే అంత సాఫ్ట్ వచ్చాయి. ఇవ్వండి, అబ్బో వేడిగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే ½ an hour పట్టింది ఇవి కాల్చడానికి. మా మేతి పరోటా కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. చూసారు ఎంత యమ్మీ యమ్మీ పరోటా. టేస్ట్ చూపి తిను. చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడే కదా స్టార్ట్ చేసి ఆఫ్ చేసాము. లోపల మీకు ఫీలింగ్ లేదు కానీ చూస్తున్నారు కదా ఎంత మంచిగా మేతి పరోటా, చాలా సాఫ్ట్ ఉంది. టేస్ట్ చేయి. బాగుంది. స్పైసీ ఉందయ్యాను. స్పైసీ ఉంది, బాగుంది. మొత్తం అయితే అయిపోయాయి మేతి పరోటా. నాకు తెలిసి మీకు ఈ పరోటా వీడియో నచ్చినట్టుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్ 27. థ్యాంక్ యూ, బాయ్.